పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూలై 28 నుండి ఒక దుష్టారిష్ట యోగం అనేటటువంటిది ఏర్పడుతున్నది. దుష్టారిష్ట యోగం అంటే ఇది ఏ గ్రహాల కారణంతో ఏర్పడుతున్నదంటే కుజ శని గ్రహాల పరస్పర వీక్షణం. అంటే రెండు గ్రహాలు 180 డిగ్రీల్లో ఉంటాయి, 180 డిగ్రీస్లో. అలానే కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం, శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం. ఈ ప్రభావంతో ఒక 47 రోజుల పాటు తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకున్న వాటిలో కుజ శని గ్రహాలు కానీ కుజరాహు గ్రహాల యొక్క ప్రభావం కానీ కేవలం 47 రోజులు మాత్రమే ఉంటుంది. కానీ శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం అనేటటువంటిది ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. ఈ ప్రభావం యొక్క ఫలితం తులారాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, తులారాశి వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, మనం రెగ్యులర్గా రాశిఫలాలు చెప్పేటప్పుడు ఏ రోజు ఏ విధంగా ఉంటుందనేది చెప్తాము. ఈ ఓవరాల్ 47 డేస్లో తులారాశి వారు ప్రధానంగా ఏ విషయాలలో జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం. ఇక్కడ ఈ 47 రోజుల కాలం అనేటటువంటిది తులారాశి వారికి అత్యంత క్లిష్టమైనటువంటి గ్రహ సంబంధాలు కలిగిన కాలం అని చెప్పాలి. అతి క్లిష్టమైన సంబంధాలు కలిగినటువంటిది. ప్రధానంగా ప్రతి విషయంలో కూడా పరిశీలనాత్మకమైనటువంటి దృష్టి ఉండాలి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వాటితో పాటు భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడం కోసం ధ్యానం కూడా చేయాలి. ఇవి చేయటం వలన దుష్ఫలితాలు అనేటటువంటివి కొంతవరకు తగ్గుతాయని చెప్పాలి. అసలు ప్రధానంగా కుజుడు మరియు శని రెండు గ్రహాలు కూడా ఈ రాశి వారికి ఎక్కడ ఉన్నాయంటే, కుజుడు తులారాశికి 12వ స్థానంలో వ్యయ స్థానంలో సంచరిస్తూ ఉంటే, శని మీ రాశికి 6వ స్థానంలో రోగస్థానంలో, పాపస్థానంలో, శత్రుస్థానంలో సంచరిస్తున్నాడు. జనరల్గా కూడా కుజుడు 12వ స్థానంలోకి వస్తే ఖచ్చితంగా సమస్యలు కలుగుతాయి. ఇక్కడ నేను చెప్పేటటువంటి ఫలితాలు ఎవరిని భయపెట్టడానికి కానీ, బాధ పెట్టడానికి కానీ, ఆందోళనకు చేయటానికి కానీ కాదు. రాబోయేటటువంటి ఫలితాలు అంటే జ్యోతిష్యం అనేటటువంటిది మానవుడికి 3వ నేత్రం లాంటిది. అంటే రాబోయేటటువంటి రోజులు కనుక ఏమైనా ప్రతికూలంగా కనుక ఉంటే అటువంటి ప్రతికూలమైన ఫలితాలు పొందకుండా మన జాగ్రత్తలు కనుక మనం పాటించినట్లయితే కొంతవరకు దుష్ఫలితాల నుంచి తప్పించుకోవచ్చు. ఆ చిన్న ప్రయత్నమే ఇది. ఇక్కడ కుజుడు యొక్క ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే కుజశని గ్రహాలు రెండూ కూడా పరస్పర వీక్షణంలో ఉన్నాయి. కుజుడు ప్రధానంగా దేనికి కారకుడు అంటే ధైర్యానికి, శక్తికి, వృత్తికి, పోరాటానికి, కోపానికి, ఇంకా రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలకు, వీటన్నిటికీ కూడా కారకుడు. ప్రధానంగా తులారాశి వారికి 7వ స్థానాధిపతి, ద్వితీయ 7వ స్థానాధిపతి అయిన కుజుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు ఆర్థికంగా కానీ కుటుంబపరమైన విషయాలను కానీ ఎక్కువగా ప్రభావితం చేస్తాడు. మరి 12వ స్థానం అనేటటువంటి దేనికి సంబంధించిన స్థానం అంటే వ్యయస్థానము. అంటే ప్రయాణాలకి, దూర ప్రాంతాలకి, నిద్ర లేమికి, రహస్యపరమైనటువంటి శత్రువులకు, మానసిక పరమైన ఒత్తిడికి, వీటన్నిటిని కూడా 12వ స్థానంలో ఉన్నప్పుడు ప్రభావితం చేస్తాడు. మరి కుజుడు 12వ స్థానంలో సంచరించేటప్పుడు తులారాశి వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే, అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి వాటిని తగ్గించుకోవాలి. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండటం కోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అసంతృప్తి జ్వాలలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. కొన్ని రోజుల పాటు వాటిని తగ్గించుకోవాలి. అలానే విదేశీ ప్రయాణ సూచనలు ఉంటాయి, కానీ వాటిలో విపరీతమైన ఆటంకాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడితో కూడినటువంటి అంటే ఉద్యోగపరంగా రకరకాలైన ఒత్తిడులు పెరిగిపోతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే పాదాలు కానీ, వెన్ను కానీ, నరాల బలహీనతలు, వీటికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే, శని మీనరాశిలో 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే కుజుడు నుంచి కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ 180 డిగ్రీస్లో ఉంటాడు. ఈ 180 డిగ్రీస్లో ఉండేటటువంటి సమయంలో ఇక్కడ కుజ శని గ్రహాల పరస్పర వీక్షణంతో పాటు శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం కూడా ఉంది. శని ప్రధానంగా వేటి కారకుడు అంటే కర్మకారకుడు కాబట్టి మనము చేసేటటువంటి పనులకు మందగమనుడు కాబట్టి ప్రతి పనిలో ఆలస్యానికి, నియమ నిబంధనలకు, న్యాయానికి, బాధ్యతలకు సంబంధించినటువంటి ఫలితాలు ఇస్తాడు. మరి 6వ స్థానం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? శత్రువులు కానీ, రోగాలు కానీ, రుణాలు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మొదలైన వాటికి సంబంధించిన స్థానం. ఇక్కడ ఈ శని 6వ స్థానంలో ఉంటూ కుజుడు యొక్క వీక్షణంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, చేసేటటువంటి పనులలో ఎక్కువగా ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అలానే 1కి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ప్రయత్నించినప్పటికీ కూడా ఆ పని కాకపోవటం వలన నిరుత్సాహం అనేటటువంటిది తులారాశి వారిలో పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అలా నిరుత్సాహం పడకూడదు. అలానే
శత్రువులతోటి పంతాలు పెరిగే అవకాశం ఉంటుంది. అలానే శారీరకమైనటువంటి బలహీనత కానీ, కొన్ని రకాలైనటువంటి వెన్ను నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, ఎనీమియా లాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే ఆఫీస్ వాతావరణం కానీ, వ్యాపార వాతావరణం కానీ స్పర్ధతో కూడుకుని ఉంటుంది. స్పర్ధ అంటే ఈర్ష్యాద్వేషాలతో కూడుకున్నటువంటి వాతావరణంగా మారుతుంది. కొంతమందికి అయితే రుణభారం పెరిగి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉంటాయి. మరి ఈ రాహువు కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. తులారాశి వారికి 5వ స్థానం, పంచమ స్థానంలో. ఇక్కడ మీ జన్మరాశికి 12వ స్థానంలో సంచరించేటటువంటి కుజ రాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం కూడా ఏర్పడింది. ఈ రాహుకి కుజుడు వ్యతిరేకంగా ప్రభావితం చేస్తూ ఉంటాడు కాబట్టి చేసేటటువంటి ఆలోచనల్లో గందరగోళాలు ఉంటాయి. కొన్ని ప్రమాదాలు అయితే దాదాపుగా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి త్రుటిలో తప్పిపోయే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. రాహు యొక్క విశ్లేషణ గురించి కనుక మనం పరిశీలించినట్లయితే రాహు ప్రధానంగా వేటికారకుడు అంటే మాయకు, ఆశలకు, ఆకర్షణకు, ఆకస్మికమైనటువంటి మార్పులకు, వీటన్నిటిని కూడా వీటికి ప్రధాన కారకుడు. మాయ అంటే ఏంటి? లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేస్తాడు, మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసే విధంగా చేస్తాడు, ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలిగిస్తూ ఉంటాడు. 5వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత 5వ స్థానం అనేటటువంటి దేనికి సంబంధించిన స్థానం అంటే విద్యకు, సంతానానికి, బుద్ధికి, ప్రేమ సంబంధాలకు, ముఖ్యంగా ఆత్మవిశ్వాసానికి సంబంధించినటువంటి స్థానం. కాబట్టి 5వ స్థానంలో రాహు సంచరిస్తూ కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం 47 రోజుల పాటు ఉన్నటువంటి కారణం చేత ఈ 47 రోజుల పాటు విద్యార్థులు అత్యంత ఏకాగ్రతగా ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఏకాగ్రత లోపం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భావోద్వేగంతో కూడినటువంటి నిర్ణయాలు అనేటటువంటివి తీసుకోకుండా ఉండటం అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన అని చెప్పాలి. సంతాన సంబంధమైన సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. వాటి గురించి కూడా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం ఏర్పడినప్పుడు ఆలోచనలు అనేటటువంటివి స్థిరంగా, స్పష్టంగా ఉండవు. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కూడా బలంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం గురించి ప్రస్తుతం చెప్పట్లేదు. కారణం ఏమిటంటే ఇది సంవత్సరం అంతా ఉంటుంది. సంవత్సరం అంతా ఉంటున్నప్పుడు మనం చెప్పేటటువంటి రాశి ఫలితాల్లో వాటికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. మరి తులారాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆర్థికంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, సంతాన పరంగా కానీ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అంటే ప్రధానంగా తులారాశి వారు ఖర్చులను నియంత్రించుకోవాలి. పాత రుణాలు ఏవైతే ఉంటాయో వాటిని తీర్చడం మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఆర్థికపరమైనటువంటి దోపిడీకి గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు తగ్గించుకోవాలి. సహోద్యోగులతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. ఇంకా చెప్పాలంటే హఠాత్ నిర్ణయాలు తీసుకోవటం అనేటటువంటిది అంటే సడన్ డెసిషన్స్ అనేటటువంటి రాశి వారికి పనికిరాదు. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే నిద్ర మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. కొంచెం నిద్ర తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఆల్రెడీ చెప్పుకున్న వెన్నెముక కానీ, నరాల బలహీనతలు కానీ ఇట్లాంటివి ఎక్కువగా కలిగే అవకాశాలు ఉన్నాయి. వీటికి యోగాసనాలు వేయటం కానీ, మెడిటేషన్ చేయటం కానీ చాలా మంచిది. తర్వాత పంచమ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఉన్న కారణం చేత బుద్ధి, సంతానం, విద్య మొదలైనటువంటి విషయాలలో కనుక తీసుకుంటే ఇక్కడ కూడా ఎక్కువగా చెప్పాలంటే భగవంతుడికి ధ్యానం చేయటం కానీ, మెడిటేషన్ చేయటం చాలా మంచిది. సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాల మీద కూడా శ్రద్ధ పెట్టాలి. తులారాశి వారు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, పరిహారాలు ఏమిటి అంటే కుజగ్రహం 12వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో సమస్యలు రాకుండా ఆర్థికంగా బలంగా ఉండటం కోసం వీళ్ళు ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి పూజ చేయటం లేదా ఆంజనేయ స్వామి యొక్క వ్రతం చేయటం చాలా మంచిది. అలానే తులారాశిలో జన్మించినటువంటి వారు మంగళవారం రోజున గోధుమ రంగు వస్త్రాలు కనుక దానంగా సమర్పించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా ప్రతి మంగళవారం కూడా ఓం అంగారకాయ నమః అనేటటువంటి మంత్ర పారాయణం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. శనిగ్రహం యొక్క శాంతి కోసం, ఎందుకంటే కుజ శనిగ్రహాలు రెండు పరస్పర వీక్షణలో ఉన్నటువంటి కారణం చేత శనివారం రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వలన, అది నవగ్రహాల దగ్గర వెలిగించవచ్చు లేదా నా శివాలయంలో వెలిగించవచ్చు, మీకు ఎక్కడ అనుకూలమైతే అక్కడ వెలిగించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. దాంతోపాటు ఓం శం శనైశ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని శనివారం రోజున పారాయణం చేయడం వల్ల చాలా మంచిది. ఇంకా ఈ కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం ఉన్నటువంటి కారణం చేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన వలన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఇంకా మీకు వీలైతే శివ అష్టోత్తరం పారాయణం చేయటం కూడా చాలా మంచిది. ఈ 47 రోజులు కూడా తులారాశి వారికి ఒక ఆత్మవిశ్వాసానికి పరీక్షా కాలం లాంటిది. అంటే శారీరకంగా కానీ, మానసికంగా కానీ బలం తగ్గినట్టు అనిపించినా దృఢమైనటువంటి నిశ్చయంతో
పరిహారాలతోటి శ్రద్ధతోటి జీవితం చక్కగా ముందుకు పోతుంది. ఎక్కడా కూడా అధైర్యపడవలసినటువంటి పని లేదు. తత్వవేత్తల సాయంతో, అంటే మీ యొక్క ఎవరైతే మీకు మార్గదర్శకులుగా ఉంటారో అటువంటి వారి యొక్క మార్గదర్శకుల యొక్క సాయంతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఇవి తులారాశి వారికి ఈ దుష్టారిష్ట యోగం వల్ల కలిగేటటువంటి ఫలితాలు, చేసుకోవలసినటువంటి పరిహారాలు. శుభం.